నమస్తే. వీబీ టీవీ విశాల భారతికి స్వాగతం. మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఆరోగ్య సమస్యల కోసం ఆయుర్వేద సలహాలు పొందడానికి శ్రీ విశిష్ట హాస్పిటల్స్ డాక్టర్ జీకే రెడ్డి గారి సలహాల కోసం మనం వచ్చాం. డాక్టర్ గారితో సంప్రదిద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఇప్పుడు ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులందరికీ వచ్చే రకరకాల సమస్యల్లో ముఖ్యంగా టాప్ 10 కింద మనం కొన్ని సమస్యలు మీ దృష్టిలో పెడతాను. మా సాఫ్ట్వేర్ ఉద్యోగుల మిత్రులకందరికీ చక్కగా సలహాలు ఇవ్వండి. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడదాం. ఖచ్చితంగా. ముఖ్యంగా మనం చెప్పుకునే దానిలో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో పనిచేసే ఉద్యోగులు వాళ్ళు వర్కహాలిక్ అంటారు. వాళ్ళు అలా వర్క్లో ఉండిపోయి తను కూర్చున్న కుర్చీల్లోంచి కదలకపోవడం వల్ల ఎక్కువగా నడుము నొప్పులు, ఆ నడుము నొప్పులతో వచ్చే బాధలు చాలా సఫర్ అవుతున్నారు. దానికి మన ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయగలరు? ఖచ్చితంగా అండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులలో వచ్చే సమస్యల్లో ప్రధానంగా నడుము నొప్పి గురించి డిస్కస్ చేసుకుంటాం. నడుము నొప్పులు కేవలం వాళ్ళు చేసే యాక్టివిటీస్, వాళ్ళు ఒకసారి వర్క్లోకి వెళ్తే బాడీ పోస్చర్స్ అంటే మనం కూర్చునే విధానం, అట్లాగే పడుకునే విధానం, రెగ్యులర్గా యాక్టివిటీస్ చేసే విధానం, వీటి మీద ధ్యాస పెట్టుకోవాలి. ఇప్పుడు పర్టికులర్గా మీరు అడిగినట్టు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రత్యేకంగా మనం ఈరోజు ఎందుకు డిస్కస్ చేసుకోవాల్సి వస్తుందంటే, ఈ సమస్యలు అంటే వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, ఈ మస్కులర్ సమస్యలన్నీ కూడా ఎక్కువగా బాధిస్తున్న ఉద్యోగుల్లో చూసినట్లయితే మొదటి స్థానంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఉంటారు. సో దానికి కారణాలు ఏంటంటే, వాళ్ళు ఒకసారి యాక్టివిటీస్లోకి వర్క్లోకి స్టార్ట్ చేయడం జరిగితే గంటల తరబడి ఒకే పొజిషన్లో కంటిన్యూ అదే వర్క్ 8 అవర్స్ 10 అవర్స్ 12 అవర్స్ అదే పొజిషన్లో కూర్చొని పనిచేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ లాక్డౌన్ తర్వాత వాళ్ళు చాలామంది ఇంటి నుంచి పనిచేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ సమస్య ఇంకాస్త తీవ్రతరమైంది. ఎందుకంటే డెస్క్ జాబ్స్ ఉండేవి, కంఫర్టబుల్ పొజిషన్స్, డెస్క్లో కూర్చొని వర్క్ చేయడం అది ఒక పద్ధతిలో ఉండేది. ఇప్పుడున్న పరిస్థితి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసరికి ఏమవుతుందంటే చాలామందిని చాలా ఎక్కువ కేసెస్ చూస్తున్నాం. ఇప్పుడు మేము వాళ్ళు ల్యాప్టాప్ పెట్టుకొని గంటల తరబడి కూర్చోవడం, లేకుంటే బెడ్ మీద అన్ఈవెన్ పోస్చర్లో బోర్డులో పట్టుకొని పనిచేయడం, లేకుంటే ఒక సైడ్కి పెట్టుకొని పనిచేయడం, ఇంట్లో సరైన వ్యవస్థ లేకపోవడంతో ఎట్లాంటి అట్లా ఒళ్ళో పెట్టుకొని గంటల తరబడి మెడ కిందికి పెట్టి వర్క్ చేయడం, వీటితోటి శరీరగతంగా మనం ఉంచే దేహ పరిస్థితి, ఒత్తిడితో కూడిన పరిస్థితి గంటల తరబడి అలాగే ఉండడం వలన ఈ స్పైనల్ అలైన్మెంట్ మీద ఎక్కువ ఒత్తిడి గురై స్పైనల్ మజిల్స్ సరౌండింగ్ సాఫ్ట్ టిష్యూ, అట్లాగే దానికి సరౌండింగ్ ఉన్న మజిల్స్ టిష్యూస్ మీద ఎక్కువ ఒత్తిడి గురై మజిల్స్ స్పాజమ్స్ అవడం ఎక్కువగా చూస్తున్నాం. దీనికి తోడు శారీరకంగా ఎటువంటి శ్రమ లేకపోవడం ఒకటి, ఇంకోటి ఫిజికల్ యాక్టివిటీ. మనం రెగ్యులర్గా మన దేహాన్ని మనం రోజువారీ చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవడానికి వీలుగా, అట్లాగే శారీరక శ్రమ ఏమన్నా అధికంగా ఎప్పుడైనా చేసినా కూడా ఎటువంటి సమస్యలు లేకుండా ఉండే దానికోసం మనం రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ కానీ ఇవి చేసుకోవడం వల్ల అలైన్మెంట్, అట్లాగే ఈ ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ చెప్పేదానికే కారణం అది. ఫ్లెక్సిబిలిటీ అనేది, దేహద ఆరోగ్యం అనేది కరెక్ట్గా ఇంప్రూవ్ అయితే మనం రోజువారీ చేసే పనులు ఒత్తిడిని తట్టుకునే విధంగా మన శరీరాన్ని మనం తయారు చేసుకోవాలి. సో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ముఖ్యంగా వాళ్ళు చేసే ఒత్తిడితో కూడిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒత్తిడి పనులు తట్టుకునే విధంగా వాళ్ళ శరీరాన్ని ప్రిపేర్ చేసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆహారంలో సమస్యలు, అట్లాగే ఫిజికల్ యాక్టివిటీ సమస్యలు, నిద్రలేమి, మానసికంగా దౌర్బల్యంగా ఉండడం, ఇవన్నీ కూడా మెటబాలిక్ సమస్యలు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి తోడయి శారీరకంగా ఈ మెటబాలిక్ డిజీజెస్లో ఏమవుతుందంటే ముఖ్యంగా మనకి వైటమిన్ డెఫిషియన్సీస్, మినరల్ డెఫిషియన్సీస్, వీటి నుంచి మనకి ధాతు పోషణ అనేది పూర్తిగా జరగట్లేదు. వీళ్ళలో ధాతు పోషణ అనేది ఏమవుతుందంటే మనకి శరీరగతంగా మనం తీసుకున్న ఆహారం పూర్తిగా అబ్జర్వ్ అయ్యి ధాతువులన్నీ మనం రసము, రక్తము, మాంసము, మేధ, అస్థి, మజ్జ, శుక్రం, ఈ విధంగా సప్త ధాతువులు చెప్తాం. ఆయుర్వేద పరంగా మన శరీరంలో ఉండే ఈ సప్త ధాతువుల పోషణ అనేది ఒకదాని తర్వాత ఒకటి పోషణ జరిగిన తర్వాత దాని తర్వాత ధాతువు పోషణ జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రసము, మనం తీసుకున్న పదార్థం రసం కింద మారుతుంది. ఈ అక్కడి నుంచి అబ్జర్ప్షన్ అవడం స్టార్ట్ అవుతుంది. రసం రక్తంగా మారుతుంది, రక్తం నుంచి మాంసము, అక్కడి నుంచి ఎముకల పోషణ. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రక్తం నుంచి మెయిన్ ఎముకల దగ్గర దాకా వచ్చేసరికి ఒక ధాతువు నుంచి ఇంకో ధాతు పోషణ. ఎప్పుడైతే ఆహారంలో సమస్యలు వస్తున్నాయో, ఈ పోషణలో వ్యత్యాసం వస్తుందో ఎముకల్లో బలం తగ్గుతుంది. దానికి కారణం ఏమైనా కావచ్చు. మనం వైటమిన్ డి డెఫిషియన్సీ అని చెప్తుంటాం, కాల్షియం డెఫిషియన్సీ అని చెప్తుంటాం, అట్లాగే ఆస్ట్రోపీనియా అని, ఇవన్నీ కూడా మేజర్గా మెటబాలిక్ డిసీజ్ కింద తీసుకుంటాం. అంటే తిన్న పదార్థం అబ్జర్ప్షన్ అయ్యే విధానంలో వ్యత్యాసం రావడంతో వీళ్ళలో మైనర్ నుంచి మేజర్
ఈ మినరల్ డెఫిషియన్సీస్ రావడం అనేది జరుగుతుంటుంది. ఎర్లీ స్టేజ్లో వీటిని డయాగ్నోస్ చేసుకొని ప్రాపర్గా వాటిని కరెక్ట్ చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్ చేసుకుంటూ చేసినట్లయితే వ్యాధి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకుండా దాన్ని అక్కడితోటి ఆపేయచ్చు. అట్లా కాకుండా వ్యాధి తీవ్రతరం అయ్యే వరకు చాలామంది డాక్టర్ని సంప్రదించట్లేదు. ఎట్లా అంటే వాళ్ళ రోజువారీ కార్యక్రమాలకి డిస్టర్బెన్స్ లేనంత వరకు డాక్టర్ గుర్తుకురాడు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మన దగ్గరికి వచ్చే పేషెంట్ చూస్తున్నాం, వాళ్ళు రోజు చేసుకునే జాబ్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేనంత వరకు డాక్టర్ గుర్తుకురాడు. అలా కాకుండా ఏదైనా బ్యాక్ పెయిన్ కానీ స్ట్రెయిన్ అవ్వడం కానీ కూర్చోవడానికి ఇబ్బంది కలిగినప్పుడు కానీ పెయిన్ కిల్లర్స్ మీద ఆధారపడకుండా ఎర్లీ స్టేజ్లోనే వ్యాధి నిర్ధారణ చేసుకొని మనం పూర్తి స్థాయిలో దాన్ని చికిత్స తీసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్ కాకుండా దానికి అక్కడనే ఆపచ్చు. మెయిన్ ఇక్కడ కూర్చునే పోస్చర్ చూసినట్లయితే మనకి కంఫర్టబుల్గా లోవర్ బ్యాక్ సాక్రల్ రీజన్ నడుము దగ్గర కంఫర్టబుల్గా బ్యాక్ సపోర్ట్ తీసుకొని డెస్క్ జాబ్ ఉన్న వాళ్ళు కంప్యూటర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇఫ్ సపోజ్ డెస్క్ ఉన్నట్లయితే మనకి హైట్ ఐ వ్యూ కరెక్ట్గా ఉండే విధంగా స్క్రీన్ ఉండాలి. వర్క్ చేసేటప్పుడు మీరు ఎక్కువ మీరు ఫ్యాలెంజెస్ అంటే మనకి చేతులు ఉపయోగిస్తూ ఈ టాపింగ్ వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎల్బో కరెక్ట్ సపోర్ట్ ఉండాలి. కూర్చునే పొజిషన్ సపోర్ట్గా ఉండాలి. చేసుకునే వర్క్ ఏంటంటే ఎప్పటికీ తల కిందికి పెట్టకూడదు, ఎక్కువ తల పైకి పెట్టి వర్క్ చేయకూడదు. లాంగ్ స్టాండింగ్ వర్క్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బాడీ పొజిషన్ కరెక్ట్గా ఉండే కంఫర్ట్గా ఉన్నామో లేదా అని చూసుకొని వర్క్లోకి దిగినట్లయితే ఇటువంటి పోస్చరల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలో ప్రధానంగా బాడీ పోస్చర్స్ మీద ధ్యాస పెట్టాలి. ఏదైనా పనిలోకి వెళ్తున్నాం, లేదంటే ఒక మూవీ చూడడానికి కూర్చుంటున్నాం, లేదంటే నలుగురిలో డిస్కస్ చేసుకుంటూ ఏదైనా ఈవెంట్లో కూర్చుంటున్నాం, ఏ వర్క్లోకి వెళ్ళే ముందైనా లాంగ్ అవర్స్ అంటే ఒక 3 to 4 అవర్స్ వర్క్ ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కూర్చునే విధానం సక్రమంగా ఉందా లేదా, మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడే వ్యక్తి మన కరెక్ట్ పద్ధతి ఎదురుగా ఉన్నారా లేదా, లేదంటే ఒక సైడ్కి తిరిగి మాట్లాడడం. ఇఫ్ సపోజ్ ఒక డాక్టర్ పోస్ట్ చేసినట్లయితే ఎక్కువ నాకు లెఫ్ట్ సైడ్ పేషెంట్ ఉంటారు, నేను లెఫ్ట్ సైడ్కి ఇట్లా ఎప్పటికీ ఒకే సైడ్ తలపెట్టి కూర్చొని వర్క్ చేసినట్లయితే నాకు ప్రొఫెషనల్గా వచ్చే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో దీనివల్ల ఏంటంటే గమనించాల్సింది ఎవరైనా కూడా పర్టికులర్గా వర్క్ పోస్చర్లో కూర్చున్నప్పుడు ఆఫీస్ డెస్క్ జాబ్ పర్టికులర్గా ఈ స్పైనల్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, మెడ నుంచి నడుము వరకు వచ్చే స్పైనల్ ఇష్యూస్, మెడ మాటికి క్యాచ్ అవుతుంది, మసిల్ క్యాచ్ అవుతున్నాయి, మెడ పట్టేస్తుంది, లేకపోతే పడుకుని లేచినప్పుడు మొత్తం పెయిన్స్ వస్తున్నాయి, ఇటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు ఏంటంటే డెస్క్ జాబ్స్ పర్టికులర్గా ఆఫీస్ జాబ్స్ ఉన్న వాళ్ళు సెంటర్ ఆఫ్ ద రూమ్ ఆఫీస్ డెస్క్ అనేది పెట్టుకునేది చూసుకోవాలి. ఎవరైనా మీటింగ్స్ ఇట్లా ఉన్నప్పుడు మనకి ఎదురుగా వ్యక్తులు కూర్చోబెట్టుకుని మీటింగ్ ఉండే విధంగా చూసుకోవాలి. ఎప్పటికీ ఒక సైడ్ తిరిగి ఎక్కువసేపు సైడ్ తిరిగి మాట్లాడడం ఇటువంటివి చేయడం వల్ల ఈ సమస్యలు కాస్త ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఈ సమస్యలు ఎక్కువగా చూసినట్లే మెయిన్ ఏమవుతుందంటే ఆరోగ్యంగా పరంగా ఉండవలసిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. దాని మీద మరి అతి జాగ్రత్త తీసుకున్నా కూడా కష్టమే అవుతుంది ఇక్కడ చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ఈ మధ్య మేము చూస్తున్న వాళ్ళలో మెయిన్ దేహారోగ్యం కోసం చేసే కార్యక్రమాల్లో భాగంగా చాలామంది వెయిట్ లిఫ్టింగ్ కానివ్వండి, బాడీని కరెక్ట్గా వీషేప్ తెచ్చుకోవాలి, లేకుంటే ఈ జీరో సైజ్ అని చెప్పి వీటి మీద ఎక్కువ ధ్యాస పెడుతూ డైట్ మీద పూర్తిగా అశ్రద్ధ చేస్తూ ఎక్కువ ప్రోటీన్స్ అని ఆ డైట్స్ అని చెప్పి అట్లాగే ఇంజెక్షన్స్ వీటి మీద చాలామంది ఆధారపడిన వాళ్ళని చాలామంది చూస్తాం. ఆ సమస్య ఉన్న వాళ్ళలో కూడా ఈ స్పైనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఆస్ట్రోపీనియా కానివ్వండి, ఎర్లీ డీజనరేటివ్ చేంజెస్ అంటాం, అంటే చిన్న వయసులోనే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి వచ్చే వ్యాధి అంటే డీజనరేషన్ ఎముకల అరుగుదల అనేది 30లోనే చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి కారణం ఎక్కువగా అతిగా వాడే యాంటీబయాటిక్ కావచ్చు, అతిగా వాడే పెయిన్ కిల్లర్స్ కావచ్చు, ఆహారం సరైన సమయంలో తీసుకోకపోవడం, నిద్రలేమి, ఈ మెయిన్ మెటబాలిక్ వీటి మీద ధ్యాస పెడుతూ జాగ్రత్త తీసుకున్నట్లయితే ఈ సమస్యలు బారిన పడకుండా ఉండొచ్చు. ఇంకొకటి ఎర్లీ స్టేజ్లో వచ్చిన పెయిన్ ఏదైతే ఉంటుందో, ఇఫ్ సపోజ్ నడుము నొప్పి స్టార్ట్ అయింది, యూజువల్గా నొప్పి స్టార్ట్ అయితే ఒక 2 to 3 డేస్లోనే మనం రెగ్యులర్గా ఏమైనా ట్రాపికల్ సెక్షనల్గా చేసే అప్లికేషన్స్ ఆయిల్ కొద్దిగా గోరువెచ్చగా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ లైట్గా గోరువెచ్చగా వేడి చేసి సర్కిల్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లోకలైజ్డ్ అప్లై చేసి కొంచెం హీట్ ఫర్మెంటేషన్ ఇస్తే ఒక 2 to 3 డేస్లో సబ్సైడ్ అయిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ మస్కులర్ పెయిన్, మజిల్ పెయిన్స్ అయితే తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మోర్ దాన్ 2 to 3 వీక్స్ సేమ్ పెయిన్ మళ్ళీ రికరెన్స్ ఉంటుంది. అట్లాగే పెయిన్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి, ఒక నడుము దగ్గర వచ్చే పెయిన్ కుడి పక్క కానీ ఎడమ పక్క పైన కాలంతో లాగడం, తిమ్మిరి పెట్టడం, ఇటువంటి లక్షణాలు ఉంటే మాత్రం ఏమాత్రం అశ్రద్ధ చేయాల్సిన పరిస్థితి కాదు. అటువంటి పరిస్థితుల్లో పెయిన్ కిల్లర్స్ మాత్రం వేసుకుంటూ డ్రాగన్ చేసుకుంటూ వెళ్ళే కొంది వ్యాధి నెక్స్ట్ లెవెల్కి డిసీజ్ ఎవల్యూషన్ అవుతుంది. దానివల్ల ఈ డీజనరేషన్ చేంజెస్ ఎర్లీ స్టేజ్లో మనం గుర్తు పట్టడానికి కష్టం అవుతుంది. నెక్స్ట్ మనకి డిస్క్ బల్జెస్ అని వాటిలో వచ్చే నర్వ్ రూట్ కంప్రెషన్స్ ఇట్లా అనేక రకాల సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏమవుతుందంటే ఈ నొప్పిని ఓర్చుకుంటూ అతిగా పనిచేయడం చేసినట్లయితే మనకి ఈ వెన్నుపూసలో వచ్చే అలైన్మెంట్లో కూడా మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది. పర్టికులర్గా స్కోలియాసిస్ అని, లిథసిస్ అని దానిలో వచ్చే ఆ వర్టిబ్రల్ అలైన్మెంట్స్లో ఎక్కువ ఈ మజిల్స్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఎప్పుడు ఒకే సైడ్ బెండ్ అవ్వడం, ఇటువంటి లక్షణాలు రావడం వల్ల
కొంతమందికి పూర్తిగా అలైన్మెంట్ డీవియేషన్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితులు ఏంటంటే మెయిన్ కూర్చునే విధానం వీటి మీద ధ్యాస పెడుతూ మనం దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ దాన్ 2 to 3 weeks నొప్పి ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా చేయాల్సిన పని దగ్గరలో ఎవరైనా వైద్యులను సంప్రదించి దానికి సంబంధించిన ఫిజికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఈ స్లైట్ లెగ్ రైజింగ్ టెస్ట్ అని, అట్లాగే వీటిలో ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయా అంటే ఈ నర్వ్ రూట్ కంప్రెషన్స్ కానీ డీప్గా సమస్య ఏర్పడినట్లయితే కొన్ని రకాల పరీక్షలు ఫిజికల్ ఎగ్జామినేషన్లో క్లియర్గా పాజిటివ్స్ వస్తాయి. దాన్ని బట్టి మనకు ఎక్స్రేకి వెళ్తే సరిపోతుందా లేకుంటే ఎంఆర్ఐ అవసరం అనేది ఒక వైద్యుడు చెప్పడానికి అవకాశం ఉంటుంది. సింపుల్ ఎర్లీ స్టేజ్లో అయితే కనుక సింపుల్ డిజిటల్ ఎక్స్రే ఒకటి సరిపోతుంది. డిజిటల్ ఎక్స్రేలో మనకు కావాల్సిన వ్యవహారాలు ముందు తెలిసేది ఏంటంటే బోన్ డెన్సిటీ కరెక్ట్గా ఉందా లేదా, ఎముకలో బలం కఠినత్వం కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం పూర్తిగా ఒక డిజిటల్ ఎక్స్రేలో తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఐవిడిఎస్ అంటాం, అంటే ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ స్పేస్, ఒక వెన్నుపూసకి మధ్యలో ఉన్న స్పేస్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతుందా లేదా అనేది కూడా మనకి ఈ డిజిటల్ ఎక్స్రేలో తెలిసిపోతుంది. ఈ రెండు వ్యవహారాలు పూర్తిగా, అట్లాగే అలైన్మెంట్ స్ట్రైటనింగ్ కరెక్ట్గా ఉందా లేదా, ఏమన్నా డీవియేషన్స్ ఉన్నాయా, మనకి పర్టికులర్గా మెడ దగ్గర కానీ నడుము దగ్గర కానీ ఒక న్యాచురల్ కర్వేచర్ ఉంటుంది. దాన్ని మామూలుగా లార్డోసిస్ అని చెప్తూ ఉంటాం మెడికల్ టెర్మినాలజీలో. ఈ కొంతమందిలో ఈ రెగ్యులర్గా చేసే ఒత్తిడితో కూడిన పనులు కానివ్వండి, బాడీ పోస్చర్ ఏందని చెప్తున్నాం, మనం పనులు చేసుకునేటప్పుడు శరీరం నుంచి విధానం వల్ల వచ్చే సమస్యలు, పోస్చరల్ ప్రాబ్లంలో ప్రధానంగా ఎక్కువ మందిలో మనం చూసేది ఏమవుతుందంటే లాస్ ఆఫ్ లార్డోసిస్ అంటాం. ఆ కర్వేచర్ లాస్ అయిపోయి న్యాచురల్ స్ట్రైట్గా ఒక స్ట్రైట్ లైన్ గీసినట్టు అయిపోతుంది. మెడ దగ్గర కానీ నడుము దగ్గర కానీ ఉండవలసిన ఆ వంపు అనేది పోయి పూర్తిగా స్ట్రైట్గా ఒక లైన్ లాగా అయిపోతుంది. దానివల్ల సరౌండింగ్ మజిల్స్ అన్నీ కూడా క్యాచ్ అయిపోయి ఆ నర్వ్ రూట్స్ మీద ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు దాదాపుగా ఈ పెయిన్స్తో ఎర్లీ స్టేజ్లో వచ్చే వాళ్ళని చూసినట్లయితే ఒక 50 నుంచి 60% మందిలో ఈ పరిస్థితి ఎక్కువ మందిలో మేము గమనిస్తున్నాం. సో ఈ కండిషన్స్లో కొంచెం ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా కొద్దిగా సూర్య నమస్కారాలు కానివ్వండి, మేము చెప్పే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళ శారీరక స్థితిగతిని బట్టి మేము అబ్జర్వ్ చేసే కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజ్లు, అట్లాగే మనకు ఆయుర్వేద పద్ధతిలో ఉన్న కొన్ని పంచకర్మ విధానాలు ఇవి అవలంబించినట్లయితే చాలా తొందరగా ఆ సమస్య నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా సివియర్గా డిస్క్ బల్జెస్ ఉన్నాయి అంటే కనుక మనకి ఎక్స్రేలో అది ఏ విధంగా కూడా మనకి డిస్క్ బల్జెస్కి సంబంధించి కానీ నర్వ్ కంప్రెషన్స్కి సంబంధించి కానీ ఎక్స్రేలో తెలియదు. ఎందుకంటే బోన్స్లో ఉండే ఐవిడిఎస్ మెయింటైన్ అవ్వటం లేదు. ఇఫ్ సపోజ్ L4, L5 మధ్యలో ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ స్పేస్ కొద్దిగా తక్కువ ఉంది, దానివల్ల ఈ డిస్క్ బల్జ్ ఉండే ప్రమాదం ఉంటుంది. సో అటువంటి కండిషన్స్లో మనం ఎంఆర్ఐ ఎక్స్రే చేస్తున్నట్లయితే ఎంఆర్ఐలో మనకి నర్వ్ రూట్ కంప్రెషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, ఎక్కడెక్కడ నర్వ్ రూట్ కంప్రెషన్స్ ఉన్నాయి, పర్టికులర్గా డిస్క్ బల్జెస్ అనేది ఏ ప్రాంతాల్లో డిస్క్ బల్జెస్ ఉన్నాయి, ఇంకోటి డీజనరేషన్ అంటే ఎముకల మధ్యలో బలం తగ్గిపోయి ఎముకల అరుగుదల ఏమైనా ఉన్నాయా, ప్రధానంగా ఈ ఆస్టియోఫైట్స్ అంటాం, అంటే ఎముకల్లో బలం తగ్గడం వల్ల కోణాలు పెరిగి ఒక ఎడ్జెస్ని కాల్సిఫికేషన్స్ ఫామ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆస్టియోఫైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆస్టియోఫైట్స్ వల్ల ఏమైనా పరిస్థితి ఏమైనా తీవ్రంగా ఉందా, ఇవన్నీ కూడా మనకి కేవలం ఒక ఎంఆర్ఐలో వివరంగా తెలుసుకోవచ్చు అన్నమాట. ఒక్కసారి ఈ కండిషన్స్ తెలిసిన తర్వాత, వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత, ఒకవేళ డిస్క్ బల్జెస్ కానీ డీజనరేటివ్ చేంజెస్ కానీ ఈ నర్వ్ రూట్ కంప్రెషన్స్ ఇండెంటేషన్ ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఎటువంటి సర్జరీ అవసరం లేకుండా ఎర్లీ స్టేజ్లో కనుక మనం పూర్తిగా డయాగ్నోజ్ చేసుకున్నట్లయితే ఆయుర్వేద పద్ధతిలో ఖచ్చితత్వంతో కూడిన చికిత్సా విధానాలు ఒక హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉంటుంది. సో ఆయుర్వేదంలో వీటికి సంబంధించి మనకి ఈ పర్టికులర్ సమస్యలు ఉన్నప్పుడు ఒక 2 నుంచి 3 వారాలు ఖచ్చితంగా పంచకర్మ విధానంలో చికిత్సా విధానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి సర్జికల్గా చేసే పద్ధతులు భిన్నంగా కేవలం మన శరీరాన్ని దృఢత్వం చేసే విధంగా ఉండే చికిత్సా విధానాలు, మనకి వెన్నుపూస సరౌండింగ్ ఉండే సాఫ్ట్ టిష్యూ, అట్లాగే కార్టిలేజ్, అదేవిధంగా ఆ డిస్క్ సంబంధించిన టిష్యూస్, ఈ పర్టికులర్గా నర్వ్ టిష్యూస్, నర్వ్ షీటు, ఇవన్నీ కూడా మనకి స్ట్రెంథన్ చేసే విధంగా స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్ అని చెప్తాం. రిజ్యునేషన్ ప్రోగ్రామ్, ఏదైతే డీజనరేషన్ జరిగిందో డీజనరేషన్కి రిజ్యునేషన్ అయ్యే విధంగా చికిత్సా విధానాలు ఈ పంచకర్మ విధానంలో చెప్పబడినాయి. వాటిలో ప్రధానంగా కటివస్సి అని, గ్రీవవస్సి అని, మేరువస్సి, ఈ 3 కూడా మనకి స్పైన్ మీద ఎక్స్టర్నల్గా చేసే థెరపీస్. ఈ మెడికేటెడ్ ఆయిల్స్ తోటి ఎక్స్టర్నల్గా చేసే థెరపీ వల్ల ఇంటర్నల్గా మనకి ఈ హీట్ ఆయిల్ రెగ్యులర్గా ఇచ్చేయడం వల్ల అక్కడ డైలటేషన్, అట్లాగే క్యాపిలరీ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడంతో డిస్క్ డీజనరేషన్ నుంచి రీజనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే క్యాపిలరీ సర్క్యులేషన్, ఆక్సిడేషన్ బ్లడ్ మంచిగా సప్లై అవుతుందో ఆ ప్రాంతంలో డీజనరేషన్ నుంచి మంచిగా సెల్యులర్ లెవెల్ టిష్యూస్ రిజ్యునేట్ అయ్యి ఆ కణజాలంలో మళ్ళీ పూర్వస్థితిలో ఉన్న శక్తిని సంతరించుకోవడానికి ఈ చికిత్సా విధానాలు బాగా ఉపయోగపడతాయి. ఇంకొకటి ప్రధానంగా చేసే చికిత్సా విధానాలు ఈ డిజనరేషన్ ఉన్న వాళ్ళలో మాత్రావస్సి అని ప్రధానంగా పంచకర్మలో ఇది ఒక ప్రత్యేకమైన చికిత్సా విధానం. ఇది తైలవస్సి అని చెప్తాం, అంటే తైలం మెడికేటెడ్ ఆయిల్స్ తోటి మల విసర్జన మార్గం నుంచి ఒక 100 ml మెడికేటెడ్ ఆయిల్ రెగ్యులర్గా ఇన్ఫిల్ట్రేట్ చేయడం వల్ల
ఇట్ విల్ గెట్ అబ్జర్వ్, మంచిగా శోషణ జరిగి శరీరానికి అబ్జర్వ్ చేసుకునే వ్యవస్థ అంతా కూడా మనకి లార్జ్ ఇన్స్టైన్లోనే ఉంటుంది, పెద్ద పేగుల్లోనే ఉంటుంది. ఈ లార్జ్ ఇన్స్టైన్లోకి రెగ్యులర్గా మనం మెడికేటెడ్ ఆయిల్ ఇన్ఫిల్ట్రేట్ చేయడం వల్ల ఇట్ విల్ గెట్ రిజ్యునేట్ అండ్ డీజనరేషన్ నుంచి రిజ్యునేట్ అవడానికి ఈ డిస్క్ మధ్యలో ఉండే సైనోవెల్ జాయింట్స్ కానీ, ఈ మోకాల్లో ఉండే సైనోవెల్ జాయింట్స్, అట్లా డిస్క్లు సైనోవెల్ జాయింట్స్ ఇవన్నీ కూడా రిజ్యునేట్ అవడానికి ఈ తైలవస్తి అనేది ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఈ చికిత్సా విధానాలు అనేవి అందరికీ ఒకే విధంగా ఉండవు. వాళ్ళ యొక్క బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి, వ్యాధి లక్షణాలను బట్టి ఒక పేషెంట్ని ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి ఒక ఆయుర్వేద వైద్యుడు ట్రీట్మెంట్ అనేది పేషెంట్ టు పేషెంట్ డిఫరెంట్ ఉంటుంది. దాని చికిత్స అనేది ఒక 14 days అవసరం. కొంతమందికి షార్ట్ అండ్ ట్రీట్మెంట్స్ కూడా సరిపోతాయి. కొంతమందికి ఓన్లీ 7 daysలోనే దే విల్ గెట్ నార్మల్, కండిషన్స్ నుంచి పూర్తిగా నార్మల్ అయ్యి వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏవైతే ఈ చికిత్సలు చెప్తున్నామో కంప్లీట్ బెటర్డెన్గా ఉన్న వాళ్ళు మాత్రమే హాస్పిటలైజేషన్ ఉంచి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లా కాదు, వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోగలుగుతున్నారు, మామూలు మూమెంట్ అది చేసుకోగలుగుతున్నారు అన్న వాళ్ళని రెగ్యులర్గా ఒక 1.5 hour హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉంటుంది. ఎటువంటి అడ్మిషన్ అవసరం లేదు. రెగ్యులర్గా వాళ్ళు యాక్టివిటీస్ చేసుకుంటూనే ట్రీట్మెంట్ తీసుకుంటూ రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఇంకొకటి వీటిలో ప్రధానంగా మనకి ఈ చికిత్సా విధానాల్లో ఫస్ట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ మంది ఇన్సూరెన్స్ కవరేజ్ అంతా కూడా ఇక్కడ మనకి అన్ని రకాల ట్రీట్మెంట్స్కి ఈ పంచకర్మ చికిత్సలు అన్నిటికీ కూడా మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మన హాస్పిటల్లో వర్తిస్తుంది. ఇట్ ఈస్ ఎంపనల్ హాస్పిటల్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ ఎన్ఏబియేషన్ నేషనల్ అక్రెడిటెడ్ హాస్పిటల్ కాబట్టి ఇన్సూరెన్స్ అన్నీ కూడా మీరు రీఎంబర్స్ చేసుకోవడానికి ఫీజిబిలిటీ ఉంటుంది. సో ఈ చికిత్సా విధానాల గురించి మనం ఒక చిన్న డయాగ్రామిక్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను నేను. వీటిలో ప్రత్యేకంగా సర్వైకల్ కానీ లంబార్ కానీ, పర్టికులర్గా మెడ దగ్గర వచ్చేది కానీ, లంబార్ కానీ, నడుము దగ్గర వచ్చే సమస్యలు కానీ, లక్షణాలు ఏ ఏ పరిస్థితుల్లో ఎటువంటి లక్షణాలు ఉంటాయనేది ఒక డయాగ్రామిక్గా మనం తెలుసుకుందాం. సింపుల్ లైన్ డయాగ్రామిక్గా నేను ఈ లంబార్ ప్రాబ్లం అంటే సర్వైకల్ కానీ లంబార్ కానీ, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నడుము నొప్పికి సంబంధించి లంబార్ వర్టిబ్రాలో వచ్చే సమస్యలు వాటికి డయాగ్రామిక్గా ఒక్కసారి చెప్దాం అనుకుంటున్నాను నేను. వాటిలో నవ్ కంప్రెషన్స్ ఎలా ఉంటాయి, డిస్క్ బల్జెస్ ఎలా ఉంటాయి, వాటి వల్ల నవ్ కంప్రెషన్స్ వల్ల వచ్చే ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక డయాగ్రామిక్గా చూద్దాం మనం ఇప్పుడు. ఈ వర్టిబ్రల్ కాలం అనేది మనకి అలైన్మెంట్, ఈ వెన్నుపూస అంటాం దీన్ని, అట్లాగే వెటిబ్రే అంటాం. ఇది ఒక్కదాని మీద ఒకటి అలైన్మెంట్ మనకి 1 సర్వైకల్ నుంచి మనకి లంబార్ వరకు. సర్వైకల్ వర్టిబ్రాస్ 7 వర్టిబ్రాస్ ఉంటాయి. అట్లాగే థొరాసిక్ 12 వర్టిబ్రాస్ అంటాం. అట్లాగే లంబార్ మనకి 5 వర్టిబ్రాస్ వస్తాయి. L1 నుంచి L5 వరకు లంబార్ అని చెప్తాం. లాస్ట్ మనకి సాక్రల్ బోన్ ఉంటుంది. సో ఇవి తీసుకున్నట్లయితే మనకి L1, L2, L3, L4, L5 అండ్ లాస్ట్ S1. సో ఈ అలైన్మెంట్లో భాగంగా మనకి ఈ వర్టిబ్రాకి మధ్యలో ఉన్న ఈ గ్యాప్ని మనం IVDS అంటాం, ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ స్పేస్. ఈ గ్యాప్లో మనకి డిస్క్ అనేది ఉంటుంది. ఒక కార్టిలేజ్ సబ్స్టెన్స్ తోటి డిస్క్ అనేది కరెక్ట్గా హైట్స్ అనేది మెయింటైన్ అవ్వడానికి, అట్లాగే కుషన్ కోసము, ఫ్లెక్సిబుల్ కోసం అనేది ఈ డిస్క్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ వెన్నుపూసకి మధ్యలో మనకి డిస్క్ అనేది అన్ని అలైన్మెంట్, మనకి మెడ నుంచి కింద నడుము వరకు కూడా ఈ అలైన్మెంట్ ఉంటుంటుంది. దీన్నే మనం డిస్క్ అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు రెగ్యులర్గా మనం చేసే యాక్టివిటీస్, రెగ్యులర్ ఫ్రంట్కి బెండింగ్ మూమెంట్ కానీ, ఫ్లెక్సిబుల్ మూమెంట్స్ కానీ చేసినప్పుడు ఈ వర్టిబ్రాస్ IVDS మెయింటైన్ అవుతున్నప్పుడు ఈ వర్టిబ్రాస్ మధ్యలో స్పేస్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఎటువంటి ఇష్యూస్ రావు మనకి. ఈ వర్టిబ్రాస్ మధ్యలో మనకి స్పైనల్ కార్డ్ వెళ్తుంది. తల నుంచి కింద నడుము వరకు కూడా బ్రెయిన్ నుంచి వచ్చే స్పైనల్ కార్డ్. ఈ స్పైనల్ కార్డ్ నుంచి స్పైనల్ నర్వ్స్ మనకి తల నుంచి కింద నడుము వరకు కూడా ఎయిదర్ సైడ్ ఆఫ్ ద బాడీ పోర్షన్స్, అంటే రైట్ అండ్ లెఫ్ట్ బాడీ పోర్షన్స్కి మనకి స్పైనల్ నర్వ్స్, పర్టికులర్గా ఈ IVDS ఏదైతే ఉంటుందో ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ స్పేస్ దగ్గర డిస్క్ పాయింట్ నుంచి మనకి ఈ స్పైనల్ నర్వ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఈ స్పైనల్ నర్వ్ ఒకటి కుడిపక్క శరీర భాగాలకి, ఒకటి ఎడమపక్క శరీర భాగాలకి సప్లై అవుతుంది అన్ని డిస్కులు ఉన్న ప్రాంతంలో. దీన్ని మనకి స్పైనల్ నర్వ్స్ అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఈ రెగ్యులర్ యాక్టివిటీస్ మనం రెగ్యులర్గా ఫ్లెక్సిబుల్ ఎక్కువగా రెగ్యులర్గా చేసే పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు ఏదైతే డీజనరేటివ్ చేంజెస్ కానివ్వండి, ఎక్కువ వర్టిబ్రాస్ మధ్యలో ఒత్తిడి ఎక్కువ పడినప్పుడు కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనకి బ్రెడ్ స్లైస్ తీసుకొని 2 బ్రెడ్ స్లైస్ మధ్యలో జామ్ వేసి ప్రెస్ ఎక్కువ అయినప్పుడు ఏ విధంగా అయితే జామ్ బయటికి వస్తుందో, జారి బయటకు వస్తుందో, అదేవిధంగా మనకి ఈ వర్టిబ్రాస్ మధ్యలో ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఏదైనా ఫోర్స్ఫుల్గా కింద గుద్దుకున్నట్టు పడడం కానివ్వండి, ఏదైనా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు కానివ్వండి, లేదంటే మనకి శరీరం మనం చేసే పని ఒత్తిడి అనేది మనకి వర్టిబ్రల్ కాలంకి అంత బలం లేకపోవడం వల్ల కానివ్వండి, ఈ స్పైనల్ మధ్యలో ఉండే స్పేస్ అనేది రిడక్షన్ బాగా ఎక్కువ ప్రెషర్ అయినప్పుడు ఈ డిస్క్ అనేది మనకి ప్రొట్రూడ్ అయ్యి ఇలా బయటికి రావడం జరుగుతుంది.
దీన్నే మనం డిస్క్ బల్జ్ అంటాం. ఇది డిస్క్ బల్జ్ వచ్చే స్థాయిని బట్టి మనకి వచ్చే తీవ్రతను బట్టి మనకి లక్షణాలు ఎక్స్ప్రెస్ అయ్యే విధానం అనేది డిఫరెంట్గా ఉంటుంటుంది. ఈ డిస్క్ బల్జ్ మైల్డ్ డిస్క్ బల్జ్, అట్లాగే ఇది నెక్స్ట్ లెవెల్ కొంచెం ఆల్మోస్ట్ నవ్ రూట్ కంప్రెషన్, నవ్ రూట్ ఇండెంటేషన్ అంటాం. అట్లాగే ఇది ఇంకొద్దిగా డీప్గా వచ్చి పూర్తిగా ప్రొట్రూషన్ అంటాం దీన్ని. ఇంకొకటి ఇట్లా హెర్నియేషన్ అంటాం, పూర్తిగా ఇట్లా వచ్చి స్ట్రాంగులేట్ అవుతుంది, దీన్ని హెర్నియేషన్ అంటాం. ఈ కండిషన్స్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన లక్షణాలు మనకి చూపిస్తుంది. వీటిలో ప్రధానంగా ఈ నర్వ్ రూట్ కంప్రెషన్ ఎప్పుడైతే ఉంటుందో నొప్పి, లొకేటెడ్ పెయిన్, మైల్డ్ డిస్క్ బల్జ్ ఉన్నప్పుడు లొకేటెడ్ పెయిన్ కేవలం స్పైనల్ ఏరియాలో మాత్రమే కూర్చొని లేచేటప్పుడు కానీ ఎక్కువసేపు కూర్చొని లేచి నించొని నడిచేటప్పుడు మనకి నిటారుగా లేవలేకపోవడం, పట్టేసినట్టు ఉండడం, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ఇవి ఎర్లీ స్టేజ్లో మైల్డ్ డిస్క్ బల్జెస్ కానీ లేకుంటే డీజనరేటివ్ చేంజెస్ ఉన్నప్పుడు ఈ కండిషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ డిస్క్ బల్జ్ తీవ్రమైనప్పుడు ఏదైతే నర్వ్ కంప్రెషన్ ఉంటుందో ఏ వైపు కుడివైపు వెళ్ళే నరం మీద ఒత్తిడి పడుతుందా, ఎడం వైపు వెళ్ళే నరం మీద ఒత్తిడి పడుతుందా అనే దాని మీద ఆధారపడి ఆ పర్టికులర్ నర్వ్ వెళ్ళినంత దూరం కూడా నమ్నెస్, తిమిరి పెట్టినట్టు అవడం, ఆ పర్టికులర్ మజిల్స్ స్టిఫ్నెస్ కానీ స్పాజం కానీ అవ్వడం వల్ల మనకి రేడియేటింగ్ పెయిన్ అంటాం దాన్ని. అంటే పెయిన్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి రేడియేట్ అవ్వడం, నడుము దగ్గర నుంచి కింద ఎడం పక్క కానీ కుడివైపు కానీ కాలంతా లాగి తిమిరి పెట్టడం, లేదంటే బరువు అయిపోవడం, కాలు నడిచేటప్పుడు మనకు తెలియకుండానే వాకింగ్ స్టైల్ మారిపోవడం, ఇటువంటివి మనకి ఈ కంప్రెషన్స్ వల్ల రావడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకి మెయిన్ లక్షణాల పరంగా ఇటువంటి తీవ్రమైన లక్షణాలు ఉంటాయి. కూర్చొని నడవడానికి ఫుడ్ డ్రాప్ కానీ ఇటువంటి లక్షణాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో వీటిని మనం ఎర్లీ స్టేజ్లో కనుక జాగ్రత్త తీసుకున్నట్లయితే ఈ మైల్డ్ డిస్క్ బల్జెస్ స్టేజ్లోనే, అట్లాగే డీజనరేషన్ వర్టిబ్రల్ కాలంలో ఉండే డీజనరేషన్ ఉండే స్టేజ్లోనే కాకముందే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇటువంటి తీవ్రమైన పరిణామాలకు వెళ్లకుండా ఎర్లీ స్టేజ్లోనే మనకి పంచకర్మ చికిత్సల ద్వారా పేషెంట్ని పూర్తిగా నార్మల్ చేసుకునే వీలవుతుంది. అట్లాగే వాళ్ళ స్టెబిలిటీ తీసుకొని ఇప్పుడు ఫిజికల్గా ఎటువంటి యాక్టివిటీస్ లేని వాళ్ళకి కనీసం టైం మనం రెగ్యులర్గా వాకింగ్ చేసే టైం కూడా ఉండట్లేదు అనే వాళ్ళకి నేను చేసే అడ్వైజ్ ఏంటంటే కనీసం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వెళ్ళిపోయి డాక్టర్ అడ్వైస్ తీసుకొని ఫిజికల్గా స్పైనల్ స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి, అవి పాటించినట్లయితే ఇటువంటి వ్యాధులు తీవ్రతరం కాకుండా మనం ఎర్లీ స్టేజ్లోనే ఆపుకోవచ్చు. ఇంకోటి జీవితాంతం ఆరోగ్యంగా వెన్నుపూసలకు సంబంధించిన వ్యాధులు బారిన పడకుండా ముందుకు వెళ్ళొచ్చు. డాక్టర్ గారు, ముఖ్యంగా మిగతా ప్రజల్లో కాకుండా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులని మనం ఎవరైతే అంటున్నామో వీళ్ళు 24/7 ఆఫీసుల్లోనే సీట్లలోనే కూర్చొని ఇంట్లో అందరూ తిన్న ఆహార పదార్థాలు సౌకర్యవంతుల భోజనాలు దొరకదు కాబట్టి ఆఫీస్లో అవైలబిలిటీలో ఉన్న కాఫీ, టీ, ఏదో సాయంత్రం అయితే ఆల్కహాలు, బర్గర్లు, ఇలాంటి పిజ్జాలు వీటితోటి ఆ ప్యాషనేట్కి పోయి వాళ్ళ జీర్ణాశయాన్ని, వాళ్ళ మొత్తం ఆహారపు అలవాట్లు మారిపోవడం వల్ల ఒక గార్బేజ్ లాగా తయారు చేసుకోవడం వల్ల వాళ్ళు తర్వాత రోజుల్లో లేదా స్వల్పకాలంలోనే వాళ్ళ అలవాట్ల పుణ్యమా అంటూ ఆ గార్బేజ్ ప్రభావంతో వాళ్ళకి కడుపుల మంట, అసిడిటీలు, ఇలా రకరకాల సమస్యల బారిన పడి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఆ జీర్ణ వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేసే విధంగా మన యొక్క ఆయుర్వేదంలో ఉన్న చికిత్సల్ని దాని ద్వారా వాళ్ళ ఆరోగ్యాలు ఎలా బాగా చేసుకోవచ్చో తమరు ఒకసారి తెలియజేయండి. ఖచ్చితంగా ప్రజెంట్ జీవన విధానానికి కరెక్ట్ ప్రశ్న అండి ఇది. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కాదు, ఈవెన్ మనకు తెలియకుండానే పూర్తిగా మనుగడ మొత్తం కూడా వెస్టర్నైజ్ అయిపోయింది. మన మనుగడ మొత్తం కూడా మన పూర్తిగా రూట్స్ని వదిలిపెట్టేసాం. ఆహార పదార్థాలు, మన జీవన విధానం మొత్తం మారిపోయిందని చెప్పాలి. దానిలో భాగంగానే అంతకుముందు ఎప్పుడూ కనిపించని వ్యాధులు మన భారతదేశంలో గత 15 సంవత్సరాలుగా కొత్త వ్యాధులు కూడా చూడడం జరుగుతుంది. వాటిలో ప్రధానంగా క్యాన్సర్ అని చెప్పచ్చు. ఎప్పుడో ఒక కేసు చూసేవాళ్ళం, ఈ 15 సంవత్సరాల్లో అది పూర్తిగా రూల్ చేసి మేజర్ స్ట్రీమ్లోకి వస్తుంది. సో అట్లాగే ఈ ఆహార పదార్థాల వల్ల, అంటే మీరు అడిగినట్టు ఆహారం సమయంకి తీసుకోకపోవడం, అట్లాగే వాళ్ళ పని ఒత్తిడితోటి ప్రధానంగా మేము గమనించింది ఏంటంటే మా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో పర్టికులర్లీ మీరు అడిగినట్టు ఈ సాఫ్ట్వేర్ కుటుంబాల్లో చూసినట్లయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండండి, లేకుంటే ఆఫీస్ వెళ్ళనివ్వండి, వర్చువల్ ఉండండి, ఎట్లయినా ఉండండి, ఇద్దరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటున్నారు. సో దాంతో వాళ్ళకి చేసుకునే అంత ఫీజిబిలిటీ కానీ, అంత సమయం కానీ, అంత శ్రద్ధ కానీ ఉండదు. ఏది దొరికితే అది ఇప్పుడు అన్నీ కూడా మొత్తం ఎలక్ట్రానిక్ మయం అయిపోయింది. స్విచ్ నొక్కితే అన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి. సో దానిలో భాగంగా ఏది దొరికితే అది తీసుకుని తినడం. సో వీటిలో ఏమవుతుందంటే పర్టికులర్గా మనకి అవుట్ సైడ్ ఫుడ్స్లో, రెస్టారెంట్లో కానీ వీటిలో
ప్రిపేర్ చేసే ఫుడ్స్ ఏమవుతుందంటే ఫ్రోజన్ ఎక్కువగా ఉంటున్నాయి. మనకు అంతకుముందు ఇది లేదు, ఈ వీటి వల్ల వచ్చే వ్యాధులు మనకు అంతకుముందు చాలా రేర్గా ఉండేవి, ఇప్పుడు చాలా తీవ్రతరం అయిపోయినాయి. ఫ్రోజన్ అంటే ఎక్కువ రోజులు పదార్థాలని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచి వాటిని అప్పటికప్పుడు వేడి చేసుకొని తినే పరిస్థితుల వల్ల వచ్చే వ్యాధులు అనేక రకాలుగా ఉన్నాయి. వాటిలో పర్టికులర్గా గ్యాస్ట్రిక్ సంబంధించిన వాటిలో ప్రధానంగా ఈ ఎరోజన్స్ అని చెప్తాం, అసిడిటీ, అల్సర్స్ రావడం కానివ్వండి, అట్లాగే అరుగుదల లోపాలతోటి పెద్ద పేగుల్లో కూడా సమస్యలు వస్తున్నాయి. అల్సరేటివ్ కొలైటిస్ అని, క్రాన్స్ డిసీజ్ అని, ఈ కలాన్ డిసీజ్ పర్టికులర్గా వాటి నుంచి మనకి ఈ బవల్ ప్రాబ్లమ్స్లో వచ్చేది ఐబిఎస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి ఒక సీక్వెన్స్లో ఒకదాని నుంచి ఒకటి వచ్చే వ్యాధులు ఇవన్నీ కూడా. ఈ వీటిలో ప్రధానంగా చెప్పినట్టయితే ఆహార పదార్థాల్లో తీసుకునే లోపం వల్లనే ఆహారం సరైన సమయంలో తీసుకోకపోవడం, తీసుకున్న పదార్థం జీర్ణం కావడానికి చాలా కష్టతరంగా ఉండే పదార్థాలు బాగా ఆలస్యంగా తీసుకోవడం, నిద్రలు ఎక్కువ మేల్కోవడం, జీవన విధానం పూర్తిగా విరుద్ధంగా ఉండడం. చాలామంది చూసినట్టయితే నైట్ షిఫ్ట్ చేస్తున్నారు, అంటే రాత్రులు పూట పని చేసుకొని ఉదయం పూట రెస్ట్ తీసుకోవడం. ఇది పూర్తిగా శారీరక ప్రకృతికి విరుద్ధంగా, మన దేహ ప్రకృతి విరుద్ధంగా పనిచేయడమే. దాంతో ఏమవుతుందంటే శరీరగతంగా డెబిలిటీ, వీక్నెస్, జనరల్ వీక్నెస్, దాంతో సైకలాజికల్ కానీ అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. వీటిలో ఈ పదార్థాలు తిన్నప్పుడు అరుగుదల లోపాలు మెయిన్ రావడానికి కారణం ఏంటంటే మన బాడీలో ఉండే ఎంజైమ్స్, మనం తిన్న పదార్థం పూర్తిగా జీర్ణం కావడానికి ఉపయోగపడే ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో మన లాలాజలం దగ్గర నుంచి జీర్ణ వ్యవస్థ అనేది స్టార్ట్ అవుతుంది. తిన్న పదార్థం నోట్లోనే జీర్ణం అవ్వడం స్టార్ట్ అవుతుంది మనకి. సో ఇది స్టమక్లోకి వెళ్ళిన తర్వాత పర్టికులర్గా మనకి ఎంజైమ్స్లో ప్రధానంగా ప్యాంక్రాటిక్ ఎంజైమ్స్, అమైలేజ్, లైపేజ్, అట్లాగే బైల్ కానివ్వండి, లోపల స్టమక్ ఎంజైమ్స్ కానీ ఇవన్నీ ప్రాపర్గా ఎంజైమ్స్ అన్ని ప్రాపర్గా రిలీజ్ అయ్యి ఆహారాన్ని పూర్తిగా పచనమైన తర్వాతనే మనకి నెక్స్ట్ లెవెల్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న జీవన విధానం, ఇప్పుడు మనం ఉన్న జీవన విధానం, మనకు ఆహారపు అలవాట్లు, పర్టికులర్గా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో ఉండే సమస్యలు, వీటి వల్ల ఏమవుతుంది ఎంజైమ్స్ అనేది ఇర్రెగ్యులర్గా రిలీజ్ అవ్వడం, వాళ్ళ ఎపిటైట్తో సంబంధం లేకుండా, అంటే కంప్లీట్ వర్క్ మీద ధ్యాస పెడుతూ వర్క్ సమయానికి ఆహారం తీసుకునే సమయంలో పనిలో ఉండడం, దాంతో సమయపాలన లేకుండా ఆహారం తీసుకోవడం, ఆ తినే పదార్థాలు పూర్తిగా జంక్ ఫుడ్ తీసుకోవడం. జంక్ ఫుడ్లో మెయిన్ ఏమవుతుందంటే మనకి జీర్ణం అవడానికి చాలా కష్టతరంగా ఉంటుంది. ఇంకోటి కంప్లీట్ డ్రైడ్ ఉంటాయి, వాటిలో ఫైబర్ కంటెంట్ కానీ వీటిలో బ్యాలెన్స్ ఫుడ్ అనేది ఉండదు. దీంతో జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడంతో అరుగుదల లోపాలు రావడం, వాటి నుంచి గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్లో ఇర్రెగ్యులర్ రిలీజ్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్, దాని నుంచి బ్లోటింగ్, హెవీనెస్, అల్సరేషన్స్, కడుపులో విపరీతమైన ఎసిడిటీ రావడం కానీ ఇటువంటి లక్షణాలు చాలామందిలో చూస్తూ ఉన్నాం. సో ఇవి ఎర్లీగా కనుక గుర్తించి సమస్య అజీర్ణం ఉంది అనేది, లేకపోతే తిన్న వెంటనే కొంచెం తిన్నా కూడా కడుపు ఫుల్ అయిపోయి ఇంకా హెవీగా అయిపోయింది, తినలేకపోతున్నాం అనే పరిస్థితి ఏర్పడడం కానివ్వండి, దీనివల్ల ఎక్కువ గ్యాస్ట్రిక్ బ్లోట్ అవడం, బబల్ ఆల్టర్డ్ అయిపోవడం, అంటే మోషన్ వెళ్ళే విధానం పూర్తిగా ఆల్టర్డ్ అయిపోవడం, ఇటువంటి కండిషన్స్ కనుక ఎర్లీ స్టేజ్లోనే గమనించి వాటిని జాగ్రత్త తీసుకున్నట్లయితే పూర్తిగా దాన్ని మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకురావచ్చు. అలా కాకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్తే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తడానికి అవకాశం ఉంది. వీటిలో ప్రధానంగా ఆయుర్వేద పరంగా మేము చెప్పేది ఆమ్లపిత్తము అంటాం. ఆమ్లపిత్తం అంటే నథింగ్ బట్ ఎసిడిటీ అనేది ఆ సమయపాలన లేకుండా ఆహారం తీసుకోండి. పర్టికులర్గా లేట్ నైట్ బిర్యానీస్ కానీ, లేట్ నైట్ డిన్నర్స్, హెవీ మీల్స్, అట్లాగే ఆల్కహాల్తో కూడిన మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం, ఈ ఆల్కహాల్కి సంబంధించిన బెవరేజెస్ ఎక్కువగా తీసుకోవడం, లేట్ నైట్ ఎక్కువ రాత్రిపూట బాగా ఎక్కువగా మేల్కొని ఉండడం, ఉదయాన్నే వర్క్ ఫోర్స్, అట్లాగే మనం తీసుకునే ఆహారం గ్యాప్ అనేది, ఇంటర్వెల్ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉండడం, లేకుంటే ఇంటర్వెల్ గ్యాప్ లేకుండా ఎక్కువగా ముందు తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండా మళ్ళీ హెవీగా తీసుకోవడం, ఈ సమస్యల వల్లనే మనకి ఈ బ్లోటింగ్, హెవీనెస్, ఇండైజెషన్ ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. వీటి వల్ల మనకి ఐబిఎస్ అనే వ్యాధి బారిన పడడానికి అవకాశం ఉంటుంది. దానిలో ప్రధానంగా సిమ్టమ్స్ పరంగా చూసినట్టయితే మలబద్ధకం చాలా ఎక్కువగా ఉంటుంది, అట్లాగే ఎక్కువసార్లు మోషన్స్ కూడా అవుతాయి. రెండు ఆల్టర్డ్గా కూడా ఉంటుంది. అంటే దీంట్లో 3 రకాల సిమ్టమ్స్ ఉంటాయి. ఐబిఎస్ అనేది ఇరిటబుల్ బబల్ సిండ్రోమ్ అంటాం. దీన్ని ఎన్ని రకాల టెస్టులు చేసినా కూడా టెస్టులన్నీ కూడా నార్మలే వస్తాయి. అబ్డమెన్ స్కాన్ చేసుకోండి, బ్లడ్ టెస్టులు చేయండి, అన్నీ చేయండి, టెస్టులన్నీ నార్మలే ఉంటాయి. కానీ లక్షణాల పరంగా ఇర్రెగ్యులర్గా స్టమక్ పెయిన్ ఉండడం, షిఫ్టింగ్ పెయిన్ ఉంటుంది, బవల్ ఆల్టర్డ్గా ఉంటాయి, ఒకరోజు లూజ్ మోషన్స్ విపరీతంగా అవుతాయి, నెక్స్ట్ డే నుంచి ఒక వారం పాటు మలబద్ధకం ఉంటుంది. ఇట్లా ఇర్రెగ్యులర్ బవల్ హ్యాబిట్స్, దీని నుంచి సైకలాజికల్గా సివియర్ ఇరిటేషను, కోపము, వాళ్ళు రెగ్యులర్ చేసే పని మీద ధ్యాస పెట్టలేకపోవడం, ఇవన్నీ కూడా సింపుల్ మనం తీసుకునే ఆహార పదార్థాల వల్లే ఇవన్నీ వ్యాధులు వస్తున్నాయంటే నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇది నిజం. మనం తీసుకునే పదార్థాలు టైం ప్రకారం తీసుకోవడం, తీసుకునే పదార్థాలు సమయంతో పాటుగా వాటిలో బ్యాలెన్స్ ఫుడ్ అనేది చాలా ముఖ్యం. ఈ సమస్యలు ఉన్నవాళ్ళు కొంచెంగా ఎక్కువసార్లు తీసుకునే ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా ఈవెన్ వర్క్లో లేకపోతే మీటింగ్స్లో బిజీగా ఉన్నారు, ఇటువంటి కండిషన్స్లో మనం తినే ఆహారం రోజు తినే సమయం దాటిపోతుంది. అటువంటప్పుడు కొంచెంగా నట్స్ కానివ్వండి, ఏదైనా ఒక ఫ్రూట్ కానివ్వండి తిని, ఒక గ్లాస్ మజ్జిగ కానీ
లేకపోతే ఒక గ్లాస్ వాటర్ కానీ తాగి షిఫ్ట్ అయిన తర్వాత మీ పని అయిన తర్వాత రెగ్యులర్గా తీసుకునే భోజనం తీసుకోవచ్చు. అట్లాగే ఈ అసిడిటీతో బాధపడే వాళ్ళలో మేము చెప్పేది ఏంటంటే హెవీ మీల్స్ కాకుండా కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకోమని చెప్తూ ఉంటాం. లేట్ నైట్ డిన్నర్స్ వద్దు. ఇంకోటి అట్లానే మళ్ళీ ఎర్లీగా మార్నింగ్ కూడా లేట్గా తీసుకోవద్దు. మార్నింగ్ లేచిన తర్వాతనే కొద్దిగా బ్రేక్ఫాస్ట్ టైమింగ్ అది పెట్టుకోవడం, అట్లాగే లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో కూడా కొద్దిగా లిక్విడ్స్ తీసుకోవడం. పల్చటి మజ్జిగ తీసుకున్నట్లయితే మజ్జిగ అనేది ఒక యాంటీడోట్ లాగా పనిచేస్తుంది. మనం తిన్న పదార్థం శరీరానికి పడలేదు, లేకపోతే గ్యాస్ట్రైటిస్ ఫామ్ అయింది, బ్లోటింగ్ అయింది, మంట వస్తుంది, ఇటువంటి కండిషన్స్లో పుల్లగా లేని పల్చటి మజ్జిగ తాగినట్టయితే అది యాంటీడోట్ లాగా పనిచేస్తుంది. ఇమీడియట్గా ఆ సమస్య నుంచి బయటికి తీసుకొస్తుంది. ఇట్లా కాకుండా సివియర్గా అజీర్ణం అయిపోయి స్టమక్ బ్లోట్ అయ్యి హెవీగా ఉంది, మంట నొప్పి ఉంది, అటువంటిప్పుడు కొన్ని ఎమర్జెన్సీగా మనకి చాలామందికి అవగాహన లేని విషయం ఏంటంటే ఆయుర్వేదంలో ఎక్యూట్ కేర్ అంటే ఎమర్జెన్సీగా తీసుకునే ఔషధాలు ఉండవు అని చెప్పి అంటూ ఉంటారు. అది అపోహనే చెప్తాను నేను. ఎక్యూట్ కేర్ ఖచ్చితంగా ఆయుర్వేదంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా స్టమక్ పెయిన్, సివియర్గా స్టమక్ పెయిన్ ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఇబ్బంది పడుతున్నారు, చెమటలు వచ్చేసి పడిపోయే పరిస్థితి వచ్చినా కూడా కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దానిలో ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా వాము వేసి బాగా మరిగించేసి దించే ముందు ఒక చిటికెడు ఇంగువ వేసేసి ఫిల్టర్ చేసుకొని కొంచెం కొంచెంగా ఒక 50 ml ఒక 3-4 టైమ్స్లో అరగంటకు ఒకసారి తీసుకున్నట్లయితే ఇమ్మీడియట్గా వితిన్ 15-20 మినిట్స్లోనే మనకు ఆ పెయిన్ రిలీఫ్ అయిపోతుంది. స్టమక్ పెయిన్ కూడా తగ్గిపోతుంది. ఇది తీసుకున్నా కూడా నొప్పి ఎక్కువ ఉన్నట్టయితే ఒక అర చెంచా వాము బుగ్గను పెట్టుకొని కొంచెం కొంచెంగా నములుతూ ఆ రసం మింగినా కూడా ఇమ్మీడియట్గా స్టమక్ పెయిన్ తగ్గిపోతూ ఉంటుంది. అట్లాగే స్పాస్మోడిక్ పెయిన్ అంటాం, మస్కులర్ పెయిన్, వీటికి సంబంధించి కూడా మనకి ఈ గ్యాస్ట్రైటిస్ వల్ల చాలామందికి ఛాతీ నొప్పి వస్తుంటుంది. చాలామంది గుండె నొప్పిని అపోహపడుతూ ఉంటారు. రాత్రికి రాత్రి వెళ్ళిపోయి ఈసీజీలు ఈకోలు చేసేస్తూ ఉంటారు. అటువంటి టెన్షన్ పడద్దు. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఛాతీ పెయిన్ కానీ యాసిడిటీకి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ఇమీడియట్గా నేను చెప్పిన రెమెడీ ఏదైతే ఉందో వేడి నీళ్ళలో ఫస్ట్ కొంచెం జీలకర్ర వాము వేసి డికాషన్ చేసుకొని కొంచెం కొంచెంగా తాగి చూడండి. ఒక 15 నిమిషాల్లో రిలీఫ్ వస్తుంది. అప్పటికి రాకపోతే నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ ఎక్యూట్ కేర్గా పనికొస్తుంది. అదేవిధంగా గోరువెచ్చటి నీళ్ళు కొంచెం కొంచెం తాగుతూ ఉన్నా కూడా ఈ బ్లోటింగ్, తిన్న పదార్థం జీర్ణం కాకుండా హెవీగా అయిపోవడం, అటు బయటికి రాదు ఇటు లోపలికి రాదు అన్నట్టు హెవీ అయిపోతూ ఉంటుంది చాలామందిలో తిన్న తర్వాత. అటువంటి వాళ్ళకి గోరువెచ్చటి నీళ్ళు కొంచెం కొంచెంగా ఒక అరగంటకి పావు గంటకి ఒకసారి కొద్దిగా వామ్ వాటర్ తాగినా కూడా ఆ సమస్య నుంచి పూర్తిగా బయటకు వస్తారు. ఈ వామ్ వాటర్ తాగడం వల్ల ఎంజైమ్స్ స్టిమ్యులేట్ అయ్యి పూర్తిగా మనకి జీర్ణ రసాయనాలు మళ్ళీ పూర్తిగా ఉత్పత్తి అయ్యి జీర్ణం అవ్వడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల వామ్ వాటర్ కొంచెం కొంచెంగా తీసుకున్నట్లయితే ఈ అజీర్ణమైన కండిషన్స్ నుంచి పూర్తిగా జీర్ణం అయిపోయి నార్మల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఈ అజీర్ణం కానీ ఈ సమస్యలు ఉన్న వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉంచుకోవాలి. డైలీ కనీసం 45 నిమిషాల పాటు రెగ్యులర్గా వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, సూర్య నమస్కారాలు కానీ, స్కిప్పింగ్ కానీ, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉంచుకోవడం చాలా అవసరం. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ అన్నీ బ్యాలెన్స్గా ఉండే విధంగా చూసుకోవాలి. వీలైనంత వరకు రాత్రిపూట మాంసాహారం మానేయడం చాలా ఉత్తమం ఈ కండిషన్స్తో బాధపడేవాళ్ళు. ఇంకొకటి పెరుగు బదులుగా మజ్జిగ ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. చింతపండుతో చేసిన పదార్థాలు పూర్తిగా దూరం పెట్టడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.